ఎంతసేపు మీరు ఒక వర్గాన్ని ఎంచి వాళ్ళే దీనికి అంతటికి కారణం. మొన్న పట్టుబడ్డ 11 మందిలో 4 హిందువులు ఉన్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటండి? వాళ్ళని బ్రైబ్ చేశారు, స్లీపర్ సెల్స్గా వాడుకున్నారు, వాళ్ళని అన్ని రకాలుగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు వీళ్ళు. అది మనకు ఇప్పుడే కాదండి. డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారా హిందువులు? అమ్ముడు పోయినారు కదా. మనము చరిత్ర చూడండి, జయచంద్ కానీ మనం ఆ పాత చరిత్ర కూడా చూస్తే శివాజీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది కొందరు ముస్లిం సపోర్ట్ చేస్తే హిందువులే కదా ఆయనకి వెన్నుపోటు పొడిచింది. చరిత్రనే చెప్తుంది కదా. సో వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఈజీగా అట్రాక్ట్ అయ్యి డబ్బులకి కానీ ఇంకో దేనికో సుఖాలకి కానీ లొంగిపోయి వాళ్ళు అమ్ముడు పోయి స్లీపర్ సెల్స్గా తయారై మన భారతదేశం యొక్క సీక్రెట్స్ అన్నీ పాకిస్తాన్ వాళ్ళకి అందజేస్తున్నారు. 11 మందిలో 4 వాళ్ళు ఉన్నారు. 100% రైట్, యూఆర్ రైట్. కానీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, అరే మనం మన భారతదేశానికి వ్యతిరేకంగా మనము ఒక వార్ లాగా క్రియేట్ చేస్తున్నాము, శత్రువుకి మనము అందిస్తున్నాము మన సీక్రెట్స్ అన్నీ అని వాడికి ఉండాలి కదా. ఆ హిందువుకి లేకుండా చేస్తున్నారు. వాళ్ళని మైండ్ పాడు చేసి డబ్బులు ఇచ్చి లొంగ తీసుకుంటున్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ సిరాజ్ అలాగే హైదరాబాద్లో పట్టుబడ్డ ఇంకొక అతను, వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్లోనే 80 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. 80 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే పాకిస్తాన్ సానుభూతి పరులు. వాళ్ళని స్లీపర్ సెల్స్ అంటానికి వీల్లేదు. వీళ్ళని స్లీపర్ సెల్స్గా తయారు చేయడానికి వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ NIA, IB అండ్ RA ఆర్ అవేర్ ఆఫ్ దట్. అయినా కూడా మరి దే డిడ్ నాట్ ఇనిషియేట్ మెజర్స్ టు కర్టైల్ దట్ ఆపరేషన్. 80 రోజులు ట్రైనింగ్ క్యాంప్ నడిస్తే హైదరాబాద్లో నడిచింది. అది ఒకటొకటి అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ బయటకు వస్తున్నాయి. ఇవాళ పహల్గాం ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ధైర్యంగా ఇప్పుడు వాళ్ళందరినీ ఆ 11 మందిని అరెస్ట్ చేయడమో, లేకపోతే ఈ సిరాజ్ని, లేకపోతే మీరు ముట్టుకున్నారనుకోండి వెంబడే మైనారిటీ ఉద్యమకారులు తెర మీదకి వచ్చేస్తారు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు, మానవ హక్కుల సంఘాలు తెర మీదకి వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ, మేము కూడా అదే చెప్తున్నాం. ఈ లెఫ్టిస్టులు ఇప్పుడు ఎందుకు మీరు చెప్పినట్టు మన హైదరాబాద్లో తెలంగాణ జిల్లాలలో మా ఇంటి దగ్గర గుళ్ళపోచంపల్లి దగ్గర 1100 మంది రోహింగ్యాలు ఉన్నారండి. ఒక 50 సార్లు కంప్లైంట్ చేశాం, మేమే ఇచ్చాం కంప్లైంట్. ఒక్కళ్ళన్నా పట్టుకున్నారా? మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ చెప్పండి సార్, మీరు వాళ్ళకు కూడా లెటర్ రాసాం. ఇక్కడ అంతా రాజకీయాలు అడ్డొస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడే ఎందుకు వాళ్ళకు కూడా NIA తలుచుకుంటే 24 అవర్స్లో పట్టుకోవచ్చు అందరినీ. 24 అవర్స్ చాలు. వాళ్ళ దగ్గర టోటల్ డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ రాజకీయాలు అడ్డొస్తున్నాయి. వీళ్ళేమో విక్టిమ్ కార్డ్స్ ప్లే చేస్తారు. మా ముస్లిమ్స్నే టార్గెట్ చేశాడు అని అనేక సంస్థలలో అనేక వేదికల మీద అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన దాఖలాలు లేవా? విక్టిమ్ అదేది ముస్లిమ్స్కు టార్గెట్ కర్రే, గరీబుంకు సతారే అని ఎన్నిసార్లు అన్నారు వీళ్ళే? అన్నారా లేదా? మీరు అది మానేయండి. నేను అనేది ఏంటంటే NIA పని NIA చేయనియండి. దేశ రక్షణ విషయంలో అట్లీస్ట్ మీరు ఏం చేస్తుంటారు? కాంప్రమైజ్ అన్నారు కదా 1100 మంది రోహింగ్యాలే గుండ్లపోచంపల్లి ఏరియాలో ఉన్నారు. వాళ్ళ యాక్టివిటీ ఏంటి అంటే మీరు చాలా దగ్గర నుంచి వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి? డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుంది? డైలీ యాక్టివిటీ లేబర్ పని చేస్తారు వాళ్ళు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాళ్ళే, ప్లంబర్స్ వాళ్ళే, అదేంటి పెయింటర్స్ వాళ్ళే, మన ఇంకోటి ఏంటి వడ్రంగులు, ఈ పనులన్నీ వాళ్ళే చేస్తున్నారు. మీకు దానివల్ల మన తెలంగాణలో ఉన్న కార్పెంటర్స్కి, ప్లంబర్స్కి వర్క్ పోతుంది కదా. అది కూడా డేంజర్ అయిపోతుంది రాబోయే కాలంలో. అది కూడా పెద్ద నష్టం జరగబోతుంది. అది కూడా ఆలోచించట్లేదు. వాళ్ళు రోహింగ్యాలు బతకడానికి వచ్చి ఉండొచ్చు కాక, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ బిహేవ్ లైక్ లా అబైడింగ్ సిటిజన్, ఇట్స్ ఓకే. అవసరం పడితే అదే కార్పెంటర్ కత్తితో పొడుస్తాడు నేను. అది జరగద్దు అంటే అలా మీరు ఊహించడమేనా? అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినాయి? చాలా జరిగినాయి కదండి. మనం చూడలేదా? మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం. వాడు ఏదో టైలర్ కుట్టుకుంటుంటే ఆది ఇవ్వడానికి, బట్టలు ఆది ఇవ్వడానికి పోయి కత్తితో పొడిచేయలేదా? గొంతు కోసి వాడు వీడియో కూడా తీసి పెట్టారు కదా. అది ఒకటే ఇన్సిడెంట్. నూపూర్ శర్మ కేసులో అది ఆవిడ మాట్లాడినప్పుడు. సో అట్లా ఇది ఈ జాతినే నమ్మడానికి లేదని మనం కాదండి చెప్పింది, అంబేద్కర్ గారే చెప్పారు కదా. నేను అనేది అది. మేమేదో ఇప్పుడు బీజేపీలో ఉండేనో ఇంకేదో ఉండి మాట్లాడటం కాదు. స్వయంగా అంబేద్కర్ గారే చెప్పారు ఈ జాతిని నమ్మటానికి లేదు. వాళ్ళు కూడా అట్లే బిహేవ్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా. బట్ యూ కెనాట్ బ్రాండ్ ఎవ్రీ వన్ కదా సార్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవ్రీ వన్. సి
Those who are terrorists, they are all Muslims. I am not saying all Muslims are terrorists. Those who are involved in the activities are Muslims. There is a difference. All Muslims are not terrorists. Once again I am telling. But those who are involved are only Muslims. మీరు రెండు అంశాలు టచ్ చేశారు. ఒకటి రోహింగ్యాలు, రెండు మదరసాలు. ఈ రోహింగ్యాలు మదరసాల విషయంలో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మీ ఉత్తరాఖండ్లో మీ ప్రభుత్వం ఉంది. ఉత్తరాఖండ్ మదర్సాస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆయన ఒక ముల్లా గారు, ఆయన వచ్చేసి మా మదరసాల్లో మేము ఆపరేషన్ సింధూని ఒక పాఠ్యాంశంగా తీసుకురాబోతున్నాం, సిలబస్ పెట్టాలనుకుంటున్నాం. 12th క్లాస్ వరకు అలియా అంటారు అనుకుంటాను, 12th క్లాస్ వరకు అలియా వరకు మా దీంట్లో భారత యోధుల పోరాటం, ఇది కేవలం దేవభూమే కాదు వీరభూమి కూడా, ఇక్కడి నుంచి చాలామంది యోధులు ఉన్నారనేది మేము పెట్టాలనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ హ్యాస్ యాక్సెప్టెడ్ దట్ ప్రపోజల్. మరి అదే ప్రపోజల్ దేశవ్యాప్తంగా తీసుకురండి. మీకు మదరసాల నుంచి ప్రమాదం ఏ రాష్ట్రాల్లో పొంచి ఉంది? యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 4 ప్రామినెంట్గా ఉన్నాయి. యూపీ, బీహార్ తర్వాత సరే బెంగాల్, మీరు అది ఆల్మోస్ట్ ఇస్లామిక్ బెంగాల్ ఇస్ హైయెస్ట్ ఎఫెక్టెడ్ కదా. ఇన్ఫిల్ట్రేటర్స్ ఇన్ ఇండియా ఆర్ హైయెస్ట్ ఇన్ బెంగాల్, దెన్ అస్సాం, ఆ తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఒకవేళ కంచె అవతల ఎవరైనా ఆగిపోతే ఈవిడే దగ్గరుండి వెళ్ళి ఆ కంచె ఓపెన్ చేసి తీసుకొస్తుంది. రమ్మంటది, వెల్కమ్ చెప్పి వాళ్ళకి. మీరేం చేయలేకపోతున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా మీరేం చేయలేకపోతున్నారు అక్కడ. అది చాలా ఇమీడియట్గా చేసేవాళ్ళని ఆవిడ సతాయిస్తుంది, మీరేం చేయలేకపోతున్నారు. అండ్ రేపొద్దున ఆవిడే మళ్ళీ పవర్లోకి రాబోతుంది. బంగ్లాదేశ్లో ఇదేమన్నా కలిసిపోతుందా? రెండు కలిసిపోయిన పరిస్థితిలో ఆవిడ అక్కడ ప్రధానమంత్రి కాబోతుందా? చెప్పండి. ఆ దిశగా బేగం మమత ఆ దిశగా అడుగులేస్తున్నట్టుగా కనపడుతుంది. బట్ డెఫినెట్గా దేర్ విల్ బి అన్ యాక్షన్ బై